హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ పూర్తి వివరాలు తెలుగులో. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 భారత్ అండర్-19 ఇంగ్లాండ్ అండర్-19 ఫైనల్ మ్యాచ్ పూర్తి వివరాలు తెలుగులో. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ అండర్-19 జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ 4లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టును ఓడించి భారత్ 6వసారి అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ధైర్యంగా ఆడుతూ మంచి ఆరంభాన్ని అందించారు. మధ్య క్రమంలో బ్యాట్స్మెన్ పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఒక బ్యాట్స్మెన్ అద్భుతమైన శతకం సాధించి ప్రేక్షకులను అలరించాడు. ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ భారీ టార్గెట్ ఇంగ్లాండ్ జట్టుకు కఠినమైన సవాలుగా మారింది. భారత్ బౌలింగ్లో భారత్ సత్తా లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెగ్తో బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీశారు. స్పిన్నర్లు, పేసర్లు ఇద్దరు సమానంగా రాణించారు. ఇంగ్లాండ్ ఆలౌట్. భారత్ బౌలింగ్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లకు ముందు అన్ని వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్కు ఇది వండర్ఫుల్ విజయం. ఈ విజయంతో భారత్ అండర్-19 జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటింది. ఇది భారత్కు 6వ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ కావడం విశేషం. మ్యాచ్ హైలైట్స్: అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, కట్టుదిట్టమైన బౌలింగ్, జట్టు సమిష్ట విజయం భారత క్రికెట్కు మరో గర్వకారణం. అభిమానులు సంబరాలు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సోషల్ మీడియాలో భారత్ యువ క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 175 పరుగులు. 14 సంవత్సరాల కుర్రాడు 80 బంతుల్లో 175 పరుగులు చేసి తన పూర్తిస్థాయి స్కోర్ను ప్రదర్శించి భారత్కు మంచి స్కోర్ అందించాడు. అతను 3వ స్థానంలో అవుట్ అయ్యే సమయానికి భారత్ 26 ఓవర్లలో 3 వికెట్లకు 251 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వైభవ్ సూర్యవంశీ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ 80 బాళ్లకు 175 పరుగులు. వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచ కప్లో క్రమంగా పుంజుకుంటున్నాడు. వరుసగా భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ భారత జట్టుకు ఫైనల్ చేర్చాడు. అయితే ఇప్పుడు తనకి ఇష్టమైన ప్రజలతో తలపడే సిద్ధమయ్యాడు. ఏది ఏమైనా కంగ్రాచులేషన్స్ అండర్-19 యువ భారత్. కంగ్రాచులేషన్స్ ఇండియా.